అందరికీ నమస్తే అండి. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ నయా మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నయా న్యూమరాలజీ అంటే హిందీలో ఉన్నది. ఓకే, ఆ వీడియో చేసి మళ్ళీ నయా న్యూమరాలజీ అని. నా హిందీ ఛానల్ నయా న్యూమరాలజీ, తెలుగు ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ప్రతిసారి కొంతమంది లోషో గ్రిడ్ గురించి చెప్తానే ఉన్నారు. ఆ లోషో గ్రిడ్ని మొబైల్ నంబర్లనే వేసి చూడమని చెప్తా ఉంటారు. ఇవాళ మీకు చెప్తా, అసలు లోషో గ్రిడ్ వర్కే చేయదండి. లోషో గ్రిడ్ అనేది అసలు వర్క్ చేయదు. లోషో గ్రిడ్ యాక్షన్ దగ్గర చూడండి, చైనాతో. చైనా వస్తువులు ఏం పని చేస్తాయండి? ఏం పని చేయ. లోషో గ్రిడ్ ని మీరు ఫిల్అప్ చేసుకొని లోషో గ్రిడ్ తోని మీరు ఎలాంటి డెవలప్మెంట్ మీరు చేయలేరు, చేసుకోలేరు, చూసుకోలేరు. మిస్సింగ్ నెంబర్ కనుక మీరు పడితే మాత్రం అసలు మీకు ఏది రిజల్ట్ రావాలి. కారణం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిస్సింగ్ నెంబర్ ఎవరు ఇచ్చారండి మనకు? ఆ దేవుడు ఇచ్చాడు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి, మీ శరీరం ఎలా ఉండాలి, ఆ దేవుడు మనకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి పంపించినప్పుడు మనం దానిలోకి వెళ్ళి మిస్సింగ్ నెంబర్ని ఎత్తుకుతామండి. నాకు ఈ నంబర్ లేదు, ఎట్లా అండి నాకు ఈ నంబర్ లేదు, నా పరిస్థితి ఎలా అని అనుకుంటాను నేను. ఏ నంబర్ ఉన్నదో దాని మీద పనిచేయాలి, కానీ ఏ నంబర్ లేదో దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఇలాంటి చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చాను మీకు చూపించడానికి. మల్లారెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు ఒకటే కాదు, చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన మల్లారెడ్డి డేట్ ఆఫ్ బర్త్ లా 2 లేదు, 7 లేదు, 6 లేదు, 4 లేదు, 8 లేదు. ఆయన దగ్గర 999, 135 ఇవే నంబర్ ఉన్నాయి మల్లారెడ్డి గారికి. కానీ మల్లారెడ్డి పేర్ల మాత్రం సేమ్ న్యూమరాలజీ పేర్ల ఎలా పవర్ ఉండాలో ఆ న్యూమరాలజీ పవర్ మల్లారెడ్డి పేర్లో ఉంది. అయితే సంఖ్యాశాస్త్రం 2 సెక్షన్లు ఆయన దగ్గర మంచి నంబర్స్ ఉన్నాయి. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో అస్సలు ఎలాంటి నంబర్స్ లేవండి ఆయన దగ్గర. మన 2 లేదు, 7 లేదు, 6 లేదు, 8 లేదు. చూపిస్తాను మీకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిదో. 99 1953. సారీ, 1953 అండి. మల్లారెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ 99 1953. లోసోగ్రిడ్ చార్ట్ చేపిస్తాం. 99 1953. ఇదండి మల్లారెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్. ఇది స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ మనం టోటల్ చేస్తే ఇంకొక నెంబర్ ఫిల్ అప్ అవుతుంది, దానికన్నా ఎక్కువైంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఏం లేవండి ఇవి. దీని వెనుక మనం పడతా ఉంటాం, చైనాతో నచ్చిన సంబంధం ఇచ్చింది. ఇది ఏం ఉపయోగపడుతుందండి? ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆ వ్యక్తి ఎంత భయపడాలి? నా దగ్గర 2 లేదు, నా దగ్గర 7 లేదు, నా దగ్గర 6 లేదు, నా దగ్గర 8 కూడా లేదు, నా దగ్గర 4 కూడా లేదు. ఇలా మల్లారెడ్డి ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు అండి? ఎందుకు తెలుసా అండి? ఆయన పేర్లో మల్లారెడ్డి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆయన పేరులో ఉన్న ఓన్లీ న్యూమరాలజీ నెంబర్. ఈ లోచగ్రేడ్ చైనాది ఏం వర్క్ చేయదండి. దీనివల్ల మనం చూసుకోవచ్చు ఫలానా వ్యక్తి దగ్గర వాస్తు దోషం ఎక్కడ ఉన్నది. దీన్నే జీవితంగా భావించి మనం ఇప్పుడు ఫోన్ నంబర్లో ఈ నంబర్ నేను పెట్టుకుంటా అంటే ఎలాంటి ఉపయోగం ఉండదండి. నిజాయితీ మాట్లాడబడుతుంది, అబద్ధాలు ఆడదాని గురించి కాదు. నేను పర్ఫెక్ట్ మీకు చెప్పడానికి వచ్చిన ఈ మల్లారెడ్డి డేట్ ఆఫ్ బర్త్ కాదండి. మీరు విరాట్ కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఎక్కడ ఉన్నది? ఇక్కడ రాసిన విరాట్ కోహ్లీది. అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, విరాట్ కోహ్లీది ఇక్కడ రాసిన డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఎస్, విరాట్ కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తాను. విరాట్ కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నదండి? 5/11/1988. చూడండి, కనబడుతుందా? ఈ డేట్ ఆఫ్ బర్త్ లోషో గ్రిడ్ ని తయారు చేస్తుంది. సిక్స్ నెంబర్ వస్తుంది. 33 నెంబర్ అంటే ఇండైరెక్ట్ లో 6 ఉన్నది. ఓకేనా? డేట్ మంత్ ఇయర్ టోటల్ వెళ్తే 6 వచ్చింది. కానీ ఆయన దగ్గర 7 లేదు, ఆయన దగ్గర 2 లేదు, ఆయన దగ్గర 4 లేదు, ఆయన దగ్గర 3 లేదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఏం లేదు. 4 అండ్ 3 లేదు, 2 అండ్ 7 లేదు. ఈ 4 నెంబర్ మిస్సింగ్ ఉన్నది. విరాట్ కోహ్లీ ఏం చేస్తాడండి? రోడ్డు మీద అడుక్కో తింటాడా?
ఈ దేశంలో కాదు, ప్రపంచంలో అతి పెద్ద బ్యాట్స్మెన్ ఆయన. ఆయన మిస్సింగ్ నంబర్ మీద ఎలాంటి వర్క్ చేయలే. మిస్సింగ్ నంబర్ మీద వర్క్ చేసుకుంటే మనకు డెవలప్మెంట్ రాదని. ఇలాంటి చాలా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీరు స్వయంగా పోయి చెక్ చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఆయన దగ్గర ఒక పూర్తి లైన్ చూస్తే 4, 3 and 8 లేదండి సల్మాన్ ఖాన్ దగ్గర. 4, 3, 8 లైన్ టు లైన్ లేదు సల్మాన్ ఖాన్ దగ్గర. సచిన్ టెండూల్కర్ దగ్గర 5 నంబర్ మిస్సింగ్ ఉన్నదండి. 6 నెంబర్ ఇండైరెక్ట్ అట్లా 2/4 కాంబినేషన్ యాడ్ చేస్తే 6 నెంబర్ ఉన్నది. 8 లేదు, 5 లేదు సచిన్ టెండూల్కర్ దగ్గర. ఆయన ఏమైనా మిస్సింగ్ నెంబర్ మీద వర్క్ చేసుకున్నాడు అండి. అల్లు అర్జున్ దగ్గర 7 and 6 మిస్సింగ్ ఉన్నదండి. ఆయన దగ్గర 3 కూడా డైరెక్ట్ కనబడతలేదు అల్లు అర్జున్ దగ్గర కూడా. మల్లారెడ్డి గారిని చూశాను నేను. అసలు నరేంద్ర మోదీ సార్ దగ్గర చూస్తే మాత్రం నరేంద్ర మోదీ సార్ దగ్గర 4 లేదు, 3 లేదు, 8 లేదు, 2 లేదు, 9 లేదు, సారీ 2 లేదు, 6 లేదు. 6 నెంబర్ లేకపోతే లగ్జరీ మిస్ అని చెప్తాం మనం. ఇలా నరేంద్ర మోదీ కన్నా లగ్జరీలో ఎవరు ఉంటారండి? ఆయన దగ్గర ఉన్న డ్రెస్సులు లక్షల లక్షల రూపాయల డ్రెస్సులు అని చెప్తాం. 6 నెంబర్ మిస్సింగ్ ఉన్నది. నరేంద్ర మోదీ పేర్లో ఏమున్నదండి? ఆయన పుట్టిన 17 తారీఖు డేట్ మధ్య ఇయర్ టోటల్ చేస్తే 5 వస్తుంది. 8/5 కాంబినేషన్ అనే డేట్ ఆఫ్ బర్త్. ఆయన పేరు కూడా 8/5 కాంబినేషన్ అన్న పేరు. ఇప్పుడు మీకు ఇంకో మంచి విషయం చెప్తా. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటిదండి? అసలు నాకు అర్థం కాదు, కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, డేట్ మధ్య ఎటు వస్తుందో డెస్టినీ నంబర్ అంటే నేను దాన్ని రాజాన్ మంత్రి అంట. అసలు ఏంటిది అది? పైన గిన్ని బాల్స్ పెట్టారు దేవుడు, ఏదైనా టైం పాస్కి పెట్టలేదండి. ఒక వ్యక్తికి 2 గ్రహాలు సపోర్ట్ చేస్తుందండి. వాళ్ళ డేట్ ఏ డేట్లో పుట్టారు అది డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే వచ్చే నంబర్. 2 గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేస్తుంది. మరి సపోర్ట్ ఎలా చేస్తుంది అంటే మాత్రం ఇక్కడ ఈ పేరు పెడతాం కదండి, ఇది సిగ్నల్ టవర్. ఈ పేర్ల ఆ నంబర్కి ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ టవర్కి వెళ్ళి ఆ బాల్కి వెళ్ళి ఈయనకు సిగ్నల్ వస్తాయండి, ఎనర్జీ. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు అప్పుడు అని విజయం సాధిస్తారు. ఇంకా ఎందుకంటే మన రేవంత్ రెడ్డి సార్ అని 8 తారీఖు పుట్టారు. 8, 17, 26 అంటే 8 నంబర్ మీద ఉన్నారు. ఆయన పేర్లో ఒక సెక్షన్లో 44 నంబర్ ఉన్నదండి. ఆ 44 నంబర్ సిగ్నల్ పంపించడంలో ఈ వ్యక్తి ఇవాళ సీఎం అయిందండి. మిగతా నంబర్స్ బాగలేవు, అవి వాళ్ళ రిజల్ట్ ఇస్తాయి, మనకు దానికి సంబంధం ఇప్పుడు లేదు. కానీ ప్రెసెంట్ ఆయన పేర్లో 44 నంబర్ ఉన్న వల్ల ఆయనకు శని గ్రహం అన్నది ఆయనకు సిగ్నల్ పంపిస్తుంది. అనేది ఫ్రీక్వెన్సీ అక్కడ సెట్ అయ్యి ఉంది ఆ గ్రహకి ఈ గ్రహకి. అంటే మన పేర్లో ఉన్న నంబర్స్ ఫ్రీక్వెన్సీ ఆ గ్రహకి టచ్ అయితే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి 1వ తారీఖు పుట్టాడు, ఆ బాబు పేరు 6 డిజిట్లో ఉన్నదనుకోండి, 6 నంబర్ మీద కూడా ఉన్నదనుకోండి, ఆయనకి వచ్చే రిజల్ట్ శుక్రాచార్య గారు. ఆ శుక్రాచార్య గారు సూర్యకి అతి శత్రువు అండి. మరి మంచి ఎలా పంపుతాడండి శత్రువు అన్నాక? నెగిటివ్ రిజల్ట్ పంపుతాడు. గొడవలు, నో సక్సెస్ ఇన్ లైఫ్, స్ట్రగల్ ఇన్ లైఫ్. మనం స్ట్రగల్లోకి వెళ్ళి బయటికి పడాలంటే మాత్రం ఫస్ట్ మన పేరుని మాత్రం మనకు ఆ ఇచ్చిన 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కదండి, డేట్ మంత్ ఇయర్ వచ్చే నంబర్ ఉన్నాయి కదండి, ఆ 2 నంబర్ల మీద మన పేరుని ఆ ఫ్రీక్వెన్సీని మనం సెట్ చేసినాం అనుకోండి, మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఎట్టి ప్రకంగా మనకు అక్కంచెలు సిగ్నల్స్ వచ్చినాక అప్పుడు మన బతుకన్నది చాలా సూపర్గా మనం బతకచ్చు. మీరు పుట్టింది ఒక డేట్కి మీకు సిగ్నల్ తీసింది వేరే గ్రహం అయితే మీకు ఎట్లా బాగుపడతారండి? మీకు కష్టాలు వస్తాయి, యాక్సిడెంట్ అవుతాయి, అనారోగ్యం అవుతారు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ సెట్ కాదు. పైన ఉన్న బాల్స్కి అంటే మన గ్రహాలకి, సారీ అండి బాల్స్ అన్నారంటే పైన ఉన్న గ్రహాలకు మీ పేరుకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడు మీకు మీ గ్రహ సిగ్నల్ పంపిస్తే అది శనికి సంబంధించింది అయితే అది శుక్రుడికి సంబంధించింది ఏదండి, అది టాప్ లెవెల్లో ఆ వ్యక్తి అన్నది వస్తాడు. అది ఎగ్జాంపుల్ మన నరేంద్ర మోదీ గారు అయితే ఏంది, ఎగ్జాంపుల్ మన రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు అయితే ఏంటి. కేసీఆర్ పేరు అంటే నంబర్ 14. కేసీఆర్ అంటే ఎలాంటి నెగిటివ్ నెంబర్లు ఇవ్వండి, 5/7 కాంబినేషన్ అండి అన్నట్టే ఆయన పేరు. అతి పవర్ఫుల్ అండి. ఈ ప్రపంచం అంటే 5 నంబర్ 7 నంబర్తోనే నడుస్తుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అంటే నేను మీకు చెప్పేది అంటే లోషో గ్రిడ్ అన్నది మిస్సింగ్ నెంబర్ మీద వర్క్ చేయొద్దండి. మిస్సింగ్ నెంబర్ ఇచ్చింది మన గాడ్, మన దేవుడు. ఆయనకి తెలుసు మనకి ఏ నెంబర్ ఇవ్వాలని, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టియాలని.
మనకు తెలియలేనిది ఏంటిదంటే మన పేరు పర్ఫెక్ట్ పెట్టినమా లేదా అది చూసుకోవాలి. మీరు తప్పు పేరు పెట్టుకొని మీరు మిస్సింగ్ నెంబర్ గురించి మాట్లాడితే ఏం లాభం అండి దాని గురించి? లో షుగర్ రేట్తోనే నేను ఇంత ముందుకు చెప్పాను. మీ దగ్గర 7 and 6 మిస్ ఉంటే మీరు ఒక వాచ్ పెట్టుకోవచ్చు, గడియారం. మీ దగ్గర 4 and 3 మిస్ ఉంటే మీరు ఒక మెడల్ ఏదైనా తులసి మాల వేసుకోవచ్చు. మీ నెంబర్ 5 నెంబర్ మిస్సింగ్ ఉన్నది అనుకోండి, మీరు ఖర్చు వేసుకుంటారు. ఇంతవరకే అది పనిచేస్తుంది. మీ జీవితం నీ ముందు దేదానికి వెనక దేదానికి ఎక్కడికో తీసుకుపోయేదానికి లో షుగర్ రేట్ అనేది వర్క్ చేయాలి. ఫోన్ నంబర్లా లో షుగర్ రేట్ వేసుకుంటే మీకు ఏం ఉపయోగపడదు. అదంతా ఏంటంటే అసలు ఫోన్ నంబర్ల లో షుగర్ రేట్ 4, 5, 6 అయితే అసలే వర్క్ చేయదండి. అది 4, 5, 6 మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నా కూడా మీ పేరు పర్ఫెక్ట్ లేకపోతే మిమ్మల్ని మాత్రం అది కోటేశ్వర్ చేయదు. మీ పేరు బాగుంటేనే మీకు దారి చూపిస్తుంది. ఆ దారి చూపించే దానికి అది మీ డేట్ ఆఫ్ బర్త్ లో 4, 5, 6 ఉన్నా, ఇలా ఉన్నా ఏ నంబర్స్ ఉన్నా. కొన్ని నంబర్స్ మిస్ అందరికి ఉంటాయి, అది మిస్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. కానీ మన పేరు బాగుంటే అది మనకు కంపల్సరీ గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. మీరు ఎక్కడి దాకా చేరాలనుకుంటే ఆ రూట్లో మిమ్మల్ని నంబర్ 1 చేస్తుందండి. అంతవరకే అండి న్యూమరాలజీ చేయాలన్నా కూడా. ఓ లోషో గ్రేడ్ చూపించుకుంటా నా మిస్సింగ్ నెంబర్, అసలైతే లోషో గ్రేడ్తో నేను పనే లేదండి. లోషో గ్రేడ్తో ఏం సంబంధం అండి? ఇప్పుడు ఇంతకుముందు ఎవరున్నా కూడా చాలా మంది లోషో గ్రేడ్తోని మిస్సింగ్ నెంబర్ మీద వర్క్ చేసి ఎవరు కోటేశ్వర్ కాలేదండి. ఇప్పుడు చిరంజీవి సార్ ఉన్నారు, ఆ పొజిషన్లో వెళ్ళారు. 22 తారీఖు పుట్టారు. ఆయన ఛాయారంగంలో పోవడానికి ఆయనకు ఒక దారి దొరికింది. అక్కడ వెనక ఆయన పేరు మార్చుకున్నారు చిరంజీవిగా, ఆయనకు సెట్ అయింది. ఎందుకంటే చిరంజీవి అన్న పేర్ల నెగిటివ్ నంబర్స్ లేవు. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఆయనకు నెగిటివ్ నంబర్స్ లేవు వల్ల ఆయన ఒక పాజిటివ్గా ఆయన పని చేసుకుంటా ఆయనకు అన్ని జీవితం సక్రమంగా నడుతా ఉంది. నేను చెప్పేది ఏంటంటే కనీసం మన పేర్ల నెగిటివ్ నంబర్ లేకపోతే మీరు విజయం సాధించగలుగుతారు. అదే అండి మెయిన్ ఇంపార్టెంట్. అది లో షుగర్ అన్నది అస్సలు వర్క్ చేయదండి. నేను డైరెక్ట్ చెప్తాను కదా, లో షుగర్ అన్నది ఏ రకంగా వర్క్ చేయదు. మీ మిస్సింగ్ నెంబర్ చూసుకునే అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ ఏం మిస్సింగ్ నెంబర్ చూసుకుని పని చేయలే. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏ మిస్సింగ్ నెంబర్ చూసి ఆయన వర్క్ చేసుకుంటలేడు. నరేంద్ర మోదీ గారు ఏ మిస్సింగ్ నెంబర్ని చూసుకోలే. రేవంత్ రెడ్డి సార్ ఏ మిస్సింగ్ నెంబర్ని చూసుకోలే. కేసీఆర్ గారు చూసుకోలే. చిరంజీవి గారు చూసుకోలే. అల్లు అర్జున్ గారు ఏం చూసుకోలే. మనకేం అవసరం అండి? వాళ్ళ పేరునే చూసుకున్నారు. మనం కూడా పేరుని చూసుకుని అక్కడ దాకా చేరాలి అండి. ఈ లోషుగురిని పట్టుకుంటే ఈ చైనాది పనిచేయదండి. చైనా సిస్టమ్ ఏంటిదండి? చెల్లెతో చాంద్ తక్ లేతో షామ్ తక్, ఇందులో చెప్తారు కదా, పోయితే చంద్రవరం దాకా లేకపోతే సాయంత్రం వరకే. అది చైనా. దాన్ని మనం లోషగురిని నమ్మదానికి ఏం లేదండి. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నేను దానివల్ల ఇంకో చేసుకుని ఒకటే చెప్పిన కదా మీకు, గడియారం వేసుకోవచ్చు, ఇప్పుడు మెడల మీద వేసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ 3 తప్ప దానిలో ఏం ఉపయోగపడదండి. అందుకనే నేను చెప్పేది అంటే ఫ్రెండ్స్, మీకు అందరికీ చెప్పేది అంటే మీ పేరు మీద వర్క్ చేయండి. మీ మ్యారేజ్ డే మీద వర్క్ చేయండి. మీ ఫోన్ నెంబర్ మీద వర్క్ చేసుకోండి. మిగతా దేని మీద వర్క్ చేసుకోకూడదు. ఓకేనా అండి? నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. బోధు బోధు.